నమస్కారం. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో కొన్ని వ్యుత్పత్ అర్థములు నేర్చుకుందాము. అంధకారము, లోకులను అంధులుగా చేసేది అనగా చీకటి. అనలుడు, లోకమునకు జీవనాధారమైన వాడు అగ్ని. అనిమిషులు వ్యుత్పత్ అర్థము రెప్పపాటు లేనివారు, దేవతలు. అనిలుడు, ప్రాణులకు జీవనాధారమైన వాడు, వాయువు. అమృతం, మరణమును పొందింపనిది అనగా సుధా. ఇతిహాసము, ఇలా జరిగిందని చెప్పేది, అర్థము తొల్లిటి కథ. ఉరగము, ఉరస్సు అనగా పొట్టతో పాకేది అంటే పాము. ఉర్వి, విశాలమైనది, భూమి. కంఠీరవము, కంఠములో ధ్వని కలది, సింహం. క్ష్మ, భారం వహించటంలో ఓర్పు కలది అనగా భూమి. కేశము, శిరస్సున ఉండేది, అర్థము వెంట్రుక. ఖగం, ఆకాశంలో పోవునది అనగా పక్షి. ఛాందసుడు, చందోరూపమైన వేదం చదివినవాడు అనగా బ్రాహ్మణుడు. తార, దీనిచే నావికులు తరింతురు, చుక్క. దినకరుడు, దినాన్ని కలగచేయువాడు, ఎవరంటే సూర్యుడు. ధరణి, సమస్తాన్ని ధరించునది, భూమి. నందనుడు, సంతోషమును కలిగించువాడు, కొడుకు. భూజము, భూమి నుండి పుట్టినది, చెట్టు. వారిజము, నీటి నుండి పుట్టినది, పద్మం. వారిజ గర్భుడు, పద్మము గర్భముగా కలవాడు, బ్రహ్మ. శరధి, శరములకు అనగా నీళ్లకు నిధి, సముద్రం. శ్రవంతి, పర్వతాదుల నుండి స్రవించున్నది, నది.